ఇంకో వెరైటీతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. తర్వాత ఈ విధంగా కోసుకున్న టమాటీల్ని ప్యాన్లో వేసుకోవాలి. తర్వాత మన గార్లిక్ ఉంటుంది కదా, గార్లిక్ని కూడా కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దానిపైన కొంచెం కర్రీ లీవ్స్ అవి కూడా వేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీని కూడా నేను వేసుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ నీట్గా ఇలా స్మాష్ చేయాలి. దాని స్కిన్ ఉంటుంది కదా, అది స్కిన్ పైన ఇలాగ నీట్గా ఫోక్తో నీట్గా చేయాలి. అది మొత్తం ఇలా అయిపోయేటట్టు. తర్వాత మొత్తం స్మాష్ చేయాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పేస్ట్లా వస్తుంది. మనం అయితే అసలు ఆయిల్ వేసుకోం ఫ్రెండ్స్. ఇదైతే మన ఆయిల్ ఫ్రీ ఫుడ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో హెల్తీ ఫుడ్. నేను కొంచెం సాల్ట్ని సరిపడినంత సాల్ట్ని వేసుకుంటున్నాను, మీరు కూడా వేసుకోండి. తర్వాత ఇదంతా నీట్గా స్మాష్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూసారా ఎలా స్మాష్ నీట్గా ఉడుకుతుందో. ఇది కొంచెం తీసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే నీట్గా ఇదంతా స్మాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే అనేది మన టమాటీ అనేది ఫాస్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. నీట్గా స్మాష్ చేసుకోవాలి. మనం అట్లకాయని కూడా యూజ్ చేసుకోవాలి దీనికోసం. నీట్గా అప్పుడు స్మాష్ అనేది అయిపోద్ది. తర్వాత చింతపండుని ఒక గ్లాస్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఈ గ్యాప్లోనే మనం కొంచెం చిల్లీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత చింతపండు అంతా నానాక చాలాసేపు పడుతుంది కదా ఫ్రెండ్స్, అంతలో మనం అది నీట్గా పేస్ట్లా చేసేసుకోవాలి. ఫుల్ తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా అంటుకుంటా నీట్గా స్మాష్ చేయాలి. ఎక్కడ కూడా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండకూడదు. అదంతా స్మాష్ చేసుకోవాలి. తర్వాత చింతపండు నీళ్ళని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్నాక కన్సిస్టెన్సీ కోసం నేనైతే కొంచెంసేపు అలా ఉడికిస్తున్నాను ఫ్రెండ్స్. అదంతా నీట్గా తిప్పుతున్నాను. అండ్ మా సీక్రెట్ మసాలా ఇస్ మై మ్యాగీ మసాలా. నేను దాన్ని కూడా కొంచెం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ మీ దగ్గర ఇంకేమైనా స్పైసీ మసాలాస్ ఉంటే అవి కూడా యూజ్ చేయండి. అండ్ దాని తర్వాత నీట్గా అది చిక్కగా వచ్చినంత వరకు మిక్స్ చేస్తుండాలి. తర్వాత కొంచెం కొరియాండర్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్, మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత మన కర్రీని అలా తిప్పుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టి అది అలా బాయిల్ అవుతూ ఉండాలి చక్కగా. తర్వాత అది ఒక మంచి పేస్ట్ గ్రేవీలా వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మీ కర్రీ రెడీ. చూసారా, ఇదైతే నేను టేస్ట్ చేశాను ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా డెలిషియస్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్ గాయ్స్.